హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. భారతదేశపు మొట్టమొదటి మిలిటరీ హెరిటేజ్ ప్రారంభించిన సంస్థ ఏది? భారతదేశపు మొట్టమొదటి మిలిటరీ హెరిటేజ్ పై ప్రారంభించిన సంస్థ ఏది? గ్లోరీ ఫౌండేషన్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా ద మార్వెలస్ అడ్వెంచర్స్ ఆఫ్ కెప్టెన్ కోర్కొరన్ పుస్తక రచయిత ఎవరు? వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా ద మార్వెలస్ అడ్వెంచర్స్ ఆఫ్ కెప్టెన్ కోర్కొరన్ పుస్తక రచయిత ఆల్ఫ్రెడ్ అసోలాంట్. మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిలిం ఆర్ట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ ఫెస్టివల్ అయిన యానిమల్ హ్యూమన్ నేచర్ కాంటినం ఏ దేశంలో నిర్వహించారు? మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిలిం ఆర్ట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ ఫెస్టివల్ అయిన యానిమల్ హ్యూమన్ నేచర్ కాంటినం ఇండియాలో నిర్వహించారు. రైతులకు నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కొరకు ఏ రాష్ట్రం ఇటీవల నెదర్లాండ్స్తో ఒప్పందం చేసుకుంది? రైతులకు నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కొరకు ఉత్తరప్రదేశ్తో ఇటీవల నెదర్లాండ్స్ ఒప్పందం చేసుకుంది. హౌ టు బి ఏ బాస్ ఏ గైడ్ టు సర్వైవింగ్ కాన్క్వరింగ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? హౌ టు బి ఏ బాస్ ఏ గైడ్ టు సర్వైవింగ్ కాన్క్వరింగ్ లైఫ్ పుస్తక రచయిత లిల్లీ సింగ్. జలవనరుల సమాచారం వ్యవస్థ కొరకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? జలవనరుల సమాచారం వ్యవస్థ కొరకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం తెలంగాణ. మణిపూర్ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మణిపూర్ గవర్నర్గా ఇటీవల నజ్మా హెప్తుల్లా నియమితులయ్యారు. 2016 అంతర్జాతీయ విడోస్ డే యొక్క థీమ్ ఏమిటి? 2016 అంతర్జాతీయ విడోస్ డే యొక్క థీమ్ వచ్చేసి నెవర్ ఎలోన్. నెక్స్ట్ 2016 ఆసియా యూరోప్ సమావేశ ఆతిథ్య దేశం ఏది? 2016 ఆసియా యూరోప్ సమావేశ ఆతిథ్య దేశం మంగోలియా. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.